ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. పీఎం ధనధాన్య కృషి యోజనకు కేంద్ర మంత్రివర్గం ఈరోజు ఆమోదం తెలిపింది. పార్లమెంటు అఖిలపక్ష సమావేశం ఈ ఆదివారం జరగనుంది. ఆహార పదార్థాల్లో నూనెల హానికర వినియోగం గురించి తెలియజేసే బోర్డులను పాఠశాలల్లో ఏర్పాటు చేయాలని సీబీఎస్ఈ కోరింది. బీహార్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆ రాష్ట్రంలో అనేక చోట్ల జనజీవనం స్తంభించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 124వ సంచిక ఈ నెల 27న ప్రసారమవుతుంది. ఇక వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం ఈరోజు న్యూఢిల్లీలో సమావేశమయ్యింది. మంత్రివర్గ నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడించారు. ఈ మంత్రిమండలి సమావేశంలో పీఎం ధనధాన్య కృషి యోజనకు ఆమోదం లభించిందని తెలిపారు. వ్యవసాయ ఉత్పాదకతను పెంచడంతో పాటు వైవిధ్యమైన పంటల సాగు, స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించటమే లక్ష్యంగా ఈ పథకాన్ని రూపొందించామన్నారు. తక్కువ ఉత్పాదకత నమోదవుతున్న 100 జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నామని అశ్విని వైష్ణవ్ వివరిస్తూ, आकांक्षी जिलों को किस तरह से सभी बाकी जिलों के बराबर लेके आए, इस सफलता को ध्यान में रखते हुए 100 ऐसे जिले देश भर में और हर राज्य से कम एक जिला जिसमें कृषि पर 3 पैमानों पर बाकी सब जिलों से पीछे हो, ऐसे 100 जिलों को चयनित करके उसमें एक फोकस्ड वे में 11 मंत्रालयों के 36 स्कीम्स, इन सब को कन्वर्ज करके एक इंटीग्रेटेड वे में कृषि का विकास करें, ये प्रधानमंत्री धन धान्य कृषि योजना का उद्देश्य. అదేవిధంగా పునరుత్పాదక ఇంధన రంగానికి సంబంధించి ఎన్టీపీసీలో 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. అలాగే ఇటీవల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్లో 18 రోజుల పాటు అనేక ప్రయోగాలను నిర్వహించి విజయవంతంగా భూమిపైకి తిరిగి వచ్చిన భారత వ్యోమగామి శుభాన్షు శుక్లాను అభినందిస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆదివారం జరగనున్న ఈ సమావేశంలో పార్లమెంటు ఉభయ సభలు సజావుగా సాగేలా ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీల సహకారాన్ని కోరనుంది. ఇక ఈ వర్షాకాల సమావేశాలు వచ్చే సోమవారం ప్రారంభమై ఆగస్టు 21వ తేదీ వరకు జరగనున్నాయి. విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడానికి ఆయిల్ బోర్డులను ఏర్పాటు చేయాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సీబీఎస్ఈ పాఠశాలలకు సూచించింది. విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా ఆహార పదార్థాల్లో నూనెల హానికర వినియోగం గురించి తెలియజేసే బోర్డులు ఏర్పాటు చేయాలని కోరింది. ఈ మేరకు పాఠశాలలకు సీబీఎస్ఈ డైరెక్టర్ డాక్టర్ ప్రజ్ఞా ఎం సింగ్ ఒక లేఖ రాశారు. వివిధ ఆహార పదార్థాల్లోని చక్కెర, నూనె శాతాలను తెలియజేసే డిజిటల్ బోర్డులను ఏర్పాటు చేయాలంటూ ఇటీవల కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని విభాగాలు, కార్పొరేషన్లకు లేఖ రాసిన నేపథ్యంలో సీబీఎస్ఈ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. భారతదేశంలో ఊబకాయం గణనీయంగా పెరుగుతోందని గణాంకాలు వెల్లడిస్తున్నాయని సీబీఎస్ఈ పాఠశాలలకు రాసిన ఆ లేఖలో పేర్కొంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ ఆయుధరహిత డ్రోన్లను ఉపయోగించిందని, అయితే వాటిని భారత సాయుధ దళాలు సమర్థవంతంగా తటస్థీకరించాయని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ అన్నారు. పాకిస్తాన్ డ్రోన్స్ ఏవీ భారత సైనిక స్థావరాలకు ఎటువంటి నష్టం కలిగించలేకపోయాయని స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ఈరోజు మానవరహిత వైమానిక వాహనాలకు సంబంధించిన ఒక కార్యశాలలో ఆయన మాట్లాడుతూ, ఆపరేషన్ సింధూర్ స్వదేశీ మానవరహిత వైమానిక వ్యవస్థల ప్రాముఖ్యతను తెలియజేసిందన్నారు. స్వదేశీ నిర్మిత రక్షణ ఉత్పత్తులపై పెట్టుబడులు పెట్టాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. విదేశీ సాంకేతికతపై ఆధారపడటం దేశ సంసిద్ధతను బలహీనపరుస్తుందని అనిల్ చౌహాన్ వివరిస్తూ,
Operation Sindoor has showed us as to why indigenously developed counter-US systems and counter-US systems built for our terrain and our needs are crucial. We cannot rely on imported niche technology that are crucial for our offensive and defensive missions. We must invent and build and safeguard ourselves. Dependence on foreign technologies weakens our preparedness, limits our ability to scale up production, results in shortfall of critical spares for sustenance and round-the-clock availability. Another important aspect of this capability is that adversaries can predict our tactics and doctrinal concepts based on the capabilities of this particular system. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. బీహార్లో గత 24 గంటలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆ రాష్ట్రంలో అనేక చోట్ల జనజీవనం స్తంభించింది. దర్దా, మొహ్రార్, ఫాల్గు నదుల వరద ప్రవాహం ప్రమాద స్థాయికి చేరుకుంటుంది. రోహ్తాస్ జిల్లా ఈ వర్షాలకు అత్యంత ప్రభావితమైంది. మరో 20కి పైగా జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. స్థానిక నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో వరద నీరు రహదారులపైకి చేరుకుంది. స్వర్ణాంధ్ర విజన్ 2047పై ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ నివేదికను ఈరోజు న్యూఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ ఆగస్టు 15 నుంచి వాట్సాప్లో అన్ని పౌర సేవలు అందుబాటులోకి తీసుకువస్తున్నామని చెప్పారు. సాంకేతిక యుగంలో ప్రభుత్వాల వద్ద ప్రజల సమాచారం ఉంటుందని, దాంతో ప్రజాసేవలను మరింత విస్తృతం చేయవచ్చని తెలిపారు. ఈ నేపథ్యంలోనే డిజిటల్ హెల్త్ కార్డుల కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నామని వెల్లడిస్తూ We are working for Swarna Andhra Pradesh 2047. In this regard, these task force members who are all successful in different walks of life, people in different fields, has come forward to prepare a vision document for the state of Andhra Pradesh. By 2047, I am assuring you, Andhra Pradesh will be the best state in India at far international standards. ఇరాన్కు అనవసర ప్రయాణాలను ఉపసంహరించుకోవాలని భారత రాయబార కార్యాలయం దేశ పౌరులను కోరింది. గత కొన్ని వారాలుగా ఇరాన్లో పెరుగుతున్న భద్రతా సమస్యల నేపథ్యంలో ఈ ప్రయాణ సూచనలను జారీ చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 124వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-7800 నెంబరుకు 25వ తేదీ సాయంకాలం వరకు పంపించవచ్చు. భారత్, ఇంగ్లాండ్ మహిళల జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లాండ్ 46 ఓవర్లు పూర్తయ్యేసరికి 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. భారత్ బౌలర్లలో క్రాంతి గౌడ్, స్నేహ రైనా 2 వికెట్లు తీయగా శ్రీచరణి 1 వికెట్ తీసుకుంది. రానున్న 2 రోజుల్లో తూర్పు, మధ్య భారతదేశంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. రాబోయే వారం రోజుల్లో కేరళ, కర్ణాటక, తమిళనాడుల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పీఎం ధనధాన్య కృషి యోజనకు కేంద్ర మంత్రివర్గం ఈరోజు ఆమోదం తెలిపింది. పార్లమెంటు అఖిలపక్ష సమావేశం ఈ ఆదివారం జరగనుంది. ఆహార పదార్థాల్లో నూనెల హానికర వినియోగం గురించి తెలియజేసే బోర్డులను పాఠశాలలో ఏర్పాటు చేయాలని సీబీఎస్ఈ కోరింది. బీహార్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆ రాష్ట్రంలో అనేక చోట్ల జనజీవనం స్తంభించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 124వ సంచిక ఈ నెల 27న ప్రసారమవుతుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.